కడపలో కార్యక్రమాన్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు మేలు చేశారు. ఆయన ఇచ్చిన హామీలు ముఖ్యంగా అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మిస్తామని, చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్ని నాటకాలని మరోసారి శంకుస్థాపన చేసిన జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ఎండగడుతూ జూన్ 12వ తారీఖున మేము ప్రారంభిస్తున్నామంటూ ఆయన డేట్ టైం చెప్పడం, అదేవిధంగా ఓర్వకల్లు, లేపాక్షి వంటి చోట ఇండస్ట్రియల్ కారిడార్ రావడం, ఆధునికమైనటువంటి డిఫెన్స్ టెక్నాలజీని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలు రాయలసీమకు వరప్రదాయంలాగా ఆయన ప్రకటనలు చేశారు. అవన్నీ ఉత్పత్తి ప్రకటనలు నేను భావించట్లేదు, కార్యరూపం దాలుస్తాయి. ఆయన చేస్తాడన్న నమ్మకం కూడా. రాయలసీమకు ఎవరు మేలు చేశారో చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నకు రాయలసీమ వాసులు ఆత్మ పరిశీలనతో జవాబు ఇవ్వాలి. ఒక రాయలసీమ వాసిగా, ఈ రాయలసీమ బిడ్డగా నేను కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగిన ప్రశ్నకు మనస్ఫూర్తిగా సమాధానం చెప్తున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ రాయలసీమకు చేసింది ఇసుమంత అయితే, తెలుగుదేశం పార్టీ చేసింది కొండంత. కొండంత గాలేరు నగరి, హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టు, ఇటువంటి అనేకమైనటువంటి వ్యవసాయాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు, తిరుపతి దగ్గర సత్యవేట దగ్గర ఒక ఎకనామిక్ సెడ్జ్, ఇప్పుడు ఓర్వకల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్, కడపలో కేసీ కెనాల్ వాటర్, ఇవన్నీ రాయలసీమ వరప్రదాయినిగా రాయలసీమకు హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు తెలుగుదేశం